ముందుగా పాడి రైతులందరికీ నమస్కారం. హెచ్ఎఫ్ కౌ సిరీస్లో ఇది వచ్చేసి మనకి సెకండ్ వీడియో. ఈ రోజు అయితే మనం షాద్నగర్ దగ్గరలో ఉన్న సర్దానగర్కి అయితే వెళ్తున్నాము. మనకి సర్దానగర్ వచ్చేసి హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. షాద్నగర్ నుంచి అయితే 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. పాడి రైతులందరికీ అయితే తెలుసు, సర్దానగర్లో ప్రతి మంగళవారం అయితే మనకి అంగడి అయితే జరుగుతుంది. మనకు అక్కడ హెచ్ఎఫ్ ఆవులు కానీ నాటావులు గేదెలు అన్నీ అయితే ఉంటాయి. సర్దానగర్ మార్కెట్కి దగ్గరలో ఉన్న మనకంట డైరీ ఫామ్కి అయితే రావడం జరిగింది. చూడొచ్చు, ఇక్కడైతే మనకి మంచి క్వాలిటీ హెచ్ఎఫ్ ఆవులు అయితే అమ్మడం అయితే జరుగుతుంది. వీళ్ళైతే ప్రతి మంగళవారం అయితే మనకి సంతలో కూడా అమ్ముతారు. అలానే మనకి పక్కనే డైరీ ఫామ్ ఉంటుంది వీళ్ళది, మణికంఠ డైరీ ఫామ్. అక్కడ కూడా మనకైతే ఆవులు అయితే అమ్మడం జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర అయితే ప్రైస్ వచ్చేసి మనకి 95,000 నుంచి అయితే ప్రైజెస్ అయితే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈ లోడ్ 95,000 అయితే చెప్పడం జరిగింది. 95,000 అయితే చెప్పడం జరిగింది. మిల్క్ విషయానికి వస్తే మిల్క్ అయితే రోజుకి 20 లీటర్ల నుంచి 30 లీటర్ల వరకు అయితే కెపాసిటీ ఉంటుందని అయితే చెప్పారు. ముంగల కనిపిస్తున్నావు అయితే మనకి గిర్లాండ్, ఇదైతే మనకి 25 లీటర్ల వరకు అయితే ఇస్తుందని అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. వీళ్ళు ప్రెగ్నెంట్ తీసుకుంటే గుడ్ల మాయ లాంటి అడ్డర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే, హెచ్ఎఫ్ఓలలో అడ్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అడ్డర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వీళ్ళైతే అవునైతే రిటర్న్ ఇస్తాము లేదా ఎక్స్చేంజ్ అయితే చేసామని అయితే చెప్పారు. తీసుకునే వాళ్ళు అయితే డైరెక్ట్ షెడ్కి వెళ్ళి ఆవులను అయితే చూసి మిల్క్ ఎంత ఇస్తుందో అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ఆవులు అయితే తీసుకోవచ్చు. ఇలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చి మనకి దేశీ కౌస్ పైన ఉంటుంది. హైదరాబాద్లో ఎక్కడెక్కడ దేశీ కౌస్ దొరుకుతాయి, గిర్ కానీ కాంక్రేజ్ కానీ సాయివాల్ ఇలాంటి ఆవులు ఎక్కడెక్కడ ఉంటాయో మనకి నెక్స్ట్ సిరీస్ అయితే రాబోతుంది. అప్పటి వరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.